రెహమాన్ గారు నమస్తే. నమస్తే సార్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం కానీ మేజర్ ఇష్యూస్ ఏంటంటే వివాహ విషయాల్లో చాలా సమస్యలు ఉంటాయి. చాలామంది మేము సెటిల్ అవ్వాలి అని ఫారెన్ వెళ్ళిపోతారు, చదువుకుంటారు, సెటిల్ అవుతారు. ఇక్కడ ఫారెన్ అని కాదు, ఇండియా అని కాదు. ఎందుకు అసలు అలా జాతకరీత్యా జరుగుతుందా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందా? ఎందుకు అలా 35 ఏళ్ళు వచ్చినా వివాహాలు చేసుకోకుండా ఉండిపోతారు చాలామంది? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటమ్మా, ఫస్ట్ వాళ్ళు కెరియర్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మ్యారేజ్ని కొంచెం అశ్రద్ధ చేస్తారు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కెరియర్ సెట్ అయినాకైనా వెంటనే మ్యారేజ్ మీద దృష్టి సారించాలి. అలా సారించకపోతే అలా లేట్ అయిపోతే తర్వాత మ్యారేజ్ ఇబ్బంది, సంతానం ఇబ్బంది, మ్యారిటల్ లైఫ్ కూడా ఇబ్బంది అమ్మ. అవును, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని అలా అవుతుంది. ఇక్కడ నేను పిల్లల యొక్క పేరెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే, మన పిల్లలేమో ఫారిన్ వెళ్ళాలి, అక్కడేమో లక్షలు సంపాదించాలి, మా అబ్బాయికి 5 లక్షలు నెలకి 6 లక్షలు వస్తే బాగుండు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అలా ఇలా సంపాదించి ఇలా చేసి ఇంత బాగా మంచి స్థితిలో ఉన్నప్పుడు మన అబ్బాయికి వివాహం ఎందుకు కావటం లేదు, ఏమన్నా సమస్య ఏమన్నా ఉన్నదా అని ఇన్ని లక్షలు వచ్చేటప్పుడు ఒక్కసారి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, అయ్యా ఇలా మా అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, 35 ఏళ్ళు అయినాయి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, బాగానే సెటిల్ అయ్యాడు, మంచి జీతం వస్తుంది, అయినా ఎందుకు వివాహం కావటం లేదు అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళు చూసి, అమ్మా ఇక్కడ ఏదో సంతాన స్థానం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈయనకి ఇక్కడ సంతాన స్థానం ఇబ్బందిగా ఉన్నది అనేది కొంతమంది చెప్తారు, వివాహ స్థానం ఇబ్బందిగా ఉందని కొంతమంది చెప్తారు. అక్కడ వివాహ స్థానం ఇబ్బందిగా ఉండటమే కాకుండా అడ్వాన్స్డ్ అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో చూస్తే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి తెలుసా? మూను కేతు కలిస్తే పిల్లలు ఆలస్యంగా పుడతారు. పిల్లలు ఆలస్యంగా పుట్టాలంటే ఆటోమేటిక్గా మ్యారేజ్ ఏమవుతుంది, లేట్ అవుతుంది. అది తప్పు, అది మిస్టేక్ ఉన్నా ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది ఎవరు పట్టుకోవట్లా ఈ పాయింట్, ఇది తెలియదు కొంతమందికి. ఏంటంటే పాపం వాళ్ళు సాంప్రదాయ ఆస్ట్రాలజీ అని చెప్పి ఈ స్థానం భాగ్యస్థానం, ఇది సంతాన స్థానం, ఇది వివాహ స్థానం అంతవరకే బేస్ అవుతారు. 7th ప్లేస్లో అరే 7th ప్లేస్లో గురువు ఉన్నాడు, చాలా బాగుంది, మ్యారేజ్ ఎందుకు అవటం లేదు, అసలు ఏం ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటారు. అదే కనుక ఆస్ట్రోన్యూమరాలజిస్టులు కొంచెం కాస్త మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కలిస్తే వాళ్ళని సంతాన స్థానం చూడటమే కాకుండా వివాహ స్థానం చూడటమే కాకుండా సంతాన స్థానం కూడా చూస్తారు. అవును, ఇప్పుడు చాలా వరకు వివాహ విషయాలకు వచ్చేసరికి ఆస్ట్రాలజీనే ఎక్కువ నమ్ముతారు, కానీ ఆస్ట్రోన్యూమరాలజీ అన్న థాట్ రాదు కాబట్టి అలా చేస్తారు. ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే, అసలు ఫస్ట్ మా అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలేదు అని రాగానే మూలం చూస్తా. తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్ బాగోకపోతే పిల్లలు లేట్ సెటిల్మెంట్, పిల్లలు లేట్ మ్యారేజ్, అక్కడి నుంచి వీళ్ళ పెళ్ళి అందరు చూసుకోండి. 35-40 ఏళ్ళు వచ్చినా కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి కావట్లే అంటే ఈ తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేటు 5 కానీ 14 కానీ 23 కానీ 8 కానీ 17 కానీ 26 కానీ జరిగిద్ది. 5, 14, 23, 8, 17, 26 అన్నా జరిగిద్ది. డేటు మంత్ ఇయర్ కలిపితే 5 కానీ 8 కానీ వస్తుంది. 5 అంటే నపుంసక గ్రహం, 8 అంటే నపుంసక గ్రహంలో పెళ్ళి అయితే పిల్లలు లేట్ సెటిల్మెంట్, 8 అంటే శని, పిల్లల తల్లిదండ్రులకి మ్యారేజ్ 8లో అయితే కనుక వాళ్ళకి లేట్ సెటిల్మెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తా ఫస్ట్ అంటే ఇక్కడ ముందు అబ్బాయికి వేయలేం, ఈ తల్లిదండ్రులకు ముందు వేయాలి. ఈ తల్లిదండ్రులకు ముందు వేసి ఇక్కడ ఏం చేస్తాం, వీళ్ళని మహాపుణ్యక్షేత్రాలకు పంపిస్తాం. సపోజ్ శ్రీశైలం ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మ పార్వతి కళ్యాణం, అమ్మవారి కళ్యాణం లేదా లీలా కళ్యాణం ఏదైనా ఒక కళ్యాణం చేయించుకుంటే అక్కడ కళ్యాణం చేసినప్పుడు కళ్యాణం అక్షంతలని ఇస్తారు. అక్కడ అవి తీసుకొచ్చి మీ అబ్బాయికో అమ్మాయికో ఇస్తే మీ అమ్మాయి స్నానం జల్లుకుంటుంటే అప్పుడు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో వీళ్ళకి వెంటనే పెళ్ళి అవుతుంది. చెబుతా, దానికి కూడా చెబుతా. అలా చేసుకుంటారు. ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగుంది, అన్నీ బాగుండి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు అబ్బాయి జాతకం తీస్తాం. తీసుకొని లగ్నం నుంచి 7th ప్లేస్ ఎలా ఉంది, వివాహ స్థానం ఎలా ఉందో చెక్ చేస్తాం. వివాహ స్థానంలో ఏదన్నా ఇబ్బందికరమైన గ్రహాలు, రాహువో కేతువో ఇలా ఇబ్బందికరమైన గ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేయాలి. వాటికి రెమెడీ అంటే మన దగ్గర అంటే మామూలుగా రెమెడీ అంటే జనరల్గా 2 లక్షలకు పైనేనమ్మా. అంటే నాంపల్లి గ్రౌండ్స్లో గ్రీన్ మ్యాట్ వేస్తారు. నిన్నటి దాకేమో అక్కడ బర్రెలు గొర్రెలు అన్నీ అక్కడే మేత మేస్తుంటే ఇవాళ గ్రీన్ మ్యాట్ వేసి 100 మందిని కలిసి సామూహికంగా రాహుకేతు పూజ చేయిస్తారు. అది కాదు,
మన సొల్యూషన్ అంతా కూడా మహా అయితే 20 లేదా 30 రూపాయలు నా దగ్గరికి వస్తే, కానీ రిజల్ట్ 100%. గుడ్డు పాలు, గుడ్లు పాము తినదు తినిద్ది అని ఒక ఇది ఉంది, తినిద్ది అని కొంతమంది కాంట్రవర్సీ అయితే ఉంది. పాలు పాము తాగిద్దని తాగదని కాంట్రవర్సీ ఉంది. ఈ రెండు కాంట్రవర్సీనే. కానీ మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అంటే పాముకి సంబంధించి గుడ్డు పాలు మంచిదని మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది కాబట్టి చక్కగా 2 గుడ్లు ఉడకబెట్టేసి ఒక గ్లాస్ పాలు కాసి ఎవరికైనా వికలాంగులకు ఇచ్చామనుకో, వికలాంగులు గుడ్డు తింటారు, పాలు తాగుతారు. కాంట్రవర్సీ లేదుగా, ఉందా? లేదు. ఇచ్చేయంగానే వాడేంట తిని పాలు తాగుతా, అబ్బా ఎవరో నాకు ఈరోజు కడుపు నింపారు, వీళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని చక్కగా ఆశీర్వదిస్తాయంట. కడుపు నిండిన కడుపుతో డైరెక్ట్ భగవంతుడికి అందిద్ది, వీడి పెళ్ళి అయిపోయింది. అలా ఎంతమంది వచ్చారో నా దగ్గరికి, ఇలా అయిందని నాకు పెళ్ళి అయిపోయింది. అసలు 40 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి మ్యారేజ్ అవట్లేని వస్తే చూసి ఇలా చేయండి అమ్మా, ఎందుకు ఎమ్మటే పెళ్ళి అయిపోయిద్దమ్మా మీకు అని చెప్పా. వచ్చేవారు ఇప్పుడు అన్ని క్యారీ బ్యాగులు కదా, ఇలా ట్రెండ్స్ అని అలా ఏదో అవి ఉంటాయి, తీసుకొని వస్తున్నారు. ఏందంటే ఏమండి నెక్స్ట్ వీక్, ఇవాళ ఆదివారం చెప్పా, నెక్స్ట్ ఆదివారం బట్టలు తీసుకొని వచ్చి ఏమండి మా అమ్మాయికి పెళ్లి కుదిరిందని నేను బట్టలు పెట్టి మ్యారేజ్ డేట్ పెట్టించుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది. ఇలా దీనిలో ఒక అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా హిందువులు అయితే గురు చరిత్రలో 42వ అధ్యాయం చదువుకుంటే వివాహాలు అవుతాయి. 42వ అధ్యాయం విన్నా వివాహాలు అవుతాయి, చదివినా విన్నా. ముస్లిమ్స్ అయితే 42వ సూరా చదువుకుంటే వివాహాలు అవుతాయి. క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 42వ కీర్తన చదువుకుంటే వివాహాలు అవుతాయి. ఆడియో విన్నా పర్లా. దీనికి మీరు చాలా బిజీ, అందులో మీరు 5-6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే మీకు ఖాళీ ఉండదు కదా, అందుకొని ఆడియో పెట్టుకొని టిఫిన్ చేయండి. అప్పుడు ఏం చేయరుగా పని, ఆడియో పెట్టుకొని భోజనం చేయండి. అలా విన్నా కానీ రిజల్ట్స్ వస్తాయి. అలా ఏదైనా ఒక భగవంతుడి మీద భారం వేయాలి. అందరికీ ఒకటే పరిష్కారం ఉండదు కదా, అందరికి ఒకటే పరిష్కారం ఉండదు. కానీ దీనికి పరిష్కారం శుక్రుడు. సో 42వ అధ్యాయం, అక్కడ 42వ అధ్యాయం, 42వ సూర, 42వ కీర్తన, ఇది చేసుకుంటూ మనకి జాతక చక్రం ప్రకారం ఏదైతే ఉందో ఆ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే వెంటనే వివాహాలు అయిపోయి అన్నీ బాగుంటాయి. సో ఎవరైనా వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. ఒక తండ్రిలాగా మీకు వెంటనే మీకు కావాల్సినటువంటి ఆ వర్క్ అంతా చేసి చిన్న చిన్న పరిష్కారాలతోటి మీకు చేసి పెట్టడం జరుగుతుంది. నమస్కారం.